హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన బండి అయితే రెడీ చేసేసిన. ఈరోజు అయితే సండే. ఈరోజు అయితే మనం ఎక్కడికి పోతున్నాం అనేది అయితే కొంచెం ముందుకు పోయినాక బాగా ఎక్కించుకుని చెప్తా. అయితే బైక్ స్టార్ట్ చేసి ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బైక్లో అయితే 2 లో ఫ్యూల్ అని ఉంది. ఇప్పుడు దాకా వెళ్ళిపోతుంది. పెట్రోల్ కొట్టించుకొని వచ్చేద్దాం. పానికి ఫోన్ చేయాలి. ఇక్కడ నుండి అయితే కాల్ చేసి పికప్ చేసుకుని అయితే ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం. మేకప్ అవుతుందట. 5 minutes అని టైం చెప్తుంది. అయితే మనం పెట్రోల్ కొట్టించుకొని వచ్చేద్దాం. అప్పటిలోపు వచ్చేసి అక్కడ వెయిట్ చేద్దాం. ఆలయంలో పెట్రోల్ లేదు కాబట్టి అయితే పని అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నామంటే సిద్దిపేటకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం. కొత్తగా వచ్చిన హిమాలయన్ 450 ఉంది కదా, దాన్ని అయితే టెస్ట్ రైడ్ చేసి వద్దామని. ఇక్కడ మనతో వెహికల్ తీసుకోవాలని అనుకుంటున్నాం కదా. ఇది కూడా ఒకటి మన లాంచ్ చేసి బాగుందని చెప్తున్నారు అందరూ. ఇది కూడా బాగుంది. అందుకే ఒకసారి ఇది సేమ్ సిమిలర్ రేట్ ఉందన్నమాట. ఒకసారి దీన్ని కూడా టెస్ట్ రైడ్ చేస్తే ఎట్లుందనేది అయితే మనకు ఒకటి తెలుస్తుంది కదా. అట్లానైతే సిద్దిపేటకి అయితే పోతున్నాను అనమాట. పోయి టెస్ట్ రైడ్ చేసి రేట్ ఎట్లుందో చూసి అండ్ ప్రైస్ ఎంత ఉందో అంటే ఆన్ రోడ్ ఖర్చు ఎంత పడుతుందో తెలుసుకొని వద్దాం. అయితే పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం. పెట్రోల్ అయితే ఎక్కింది. మనకైతే 40 వస్తుంది. అట్లా 40 వస్తుంది. ఫైనల్గా మల్లన్న సాగర్ దగ్గర దాకా అయితే వచ్చేసినాం. అంటే తోగుట్ట దగ్గర అంటే హాఫ్ డిస్టెన్స్ కంప్లీట్ అయినట్టే. ఇంకొక హాఫ్ డిస్టెన్స్ కంప్లీట్ అయిందంటే మనం సిద్దిపేటకి వెళ్ళిపోయినట్టే. ఇంకొక 15 to 20 minutes రీచ్ అవుతాం. మోస్ట్లీ నెక్స్ట్ వీడియో విల్ బి ఇదే అవుతుంది అనమాట. మల్లన్న సాగర్ ఈ వ్లాగ్. మల్లన్న సాగర్కి అయితే వద్దాం నెక్స్ట్ వీక్. ఇప్పుడైతే టెస్ట్ రైడ్ చేసేసిన తర్వాత డైరెక్ట్ అయితే షోరూమ్ దగ్గర అయితే కలుగుతాం. ఇంకా టైం వచ్చేసరికి 11:17 అవుతుంది. ఇప్పుడే సిద్దిపేటకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మనమైతే ఇప్పుడు కోట హైవేస్ దగ్గర అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర ఇప్పుడు వచ్చేసాం అనమాట. ఇక్కడనే మనం ఒక రైడ్ తీసుకున్నామంటే మనకు రైట్ సైడ్లోనైతే హిమాలయ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే ఉంటుంది అనమాట. లోపలికి పోయి ప్రాసెస్ ఏందో చూసి అండ్ టెస్ట్ రైడ్ చేసి వెహికల్ ఎట్లుందని అయితే చెక్ చేద్దాం. మోడల్ హిమాలయన్ అయితే బయట ఉంది. వేర్ ఇస్ ద న్యూ హిమాలయన్? ఇది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సిద్దిపేట. అయితే తర్వాత లోపలికి పోయి చూద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే పోయి అడుగుదాం. ఫస్ట్ టెస్ట్ రైడ్ ఉందా లేదా. ఇదైతే హంటర్ మనం టెస్ట్ రైడ్ చేసింది శివవాడ తీసుకునేటప్పుడు. ఇదేమో క్లాసిక్ 350. A few moments later. ఇదే మనం టెస్ట్ రైడ్ చేసే వెహికల్ అయితే వైట్ కలర్. ఇది బేసిక్ మోడల్ అనమాట. వైట్ కలర్ టెస్ట్ రైడ్ చేసేది చూద్దాం. ఇది ఫ్రంట్ లుక్ అండ్ ఇది ఓవరాల్ లుక్ అయితే. సరే అయితే టెస్ట్ రైడ్ చేసి చూద్దాం. బోత్ సైడ్ అయితే ఫ్లాట్ ఫుట్ అయితే అందుతుంది మనకైతే. ఇంజన్ కిల్ స్విచ్ అండ్ హిమాలయన్ అయితే లోగో అయితే వచ్చింది. స్పీడోమీటర్ కూడా బాగానే ఉంది. అండ్ మిర్రర్స్
ఓకే, ఇది ఒకటి లూజ్ ఉంది. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఎగ్జాస్ట్ మోటార్ ఒకసారి చెక్ చేద్దాం. లోగా ఉంది ఎగ్జాస్ట్ అయితే. ఓవరాల్ లుక్ అయితే ఇది. దాని నుంచి స్పీడోమీటర్ అయితే వీడియోస్లో చూస్తే చిన్నగా అనిపించింది, కానీ వెహికల్ అయితే మస్తు పెద్దగా ఉంది, బల్కీగా కూడా ఉంది. ఇంజిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది వెహికల్ అయితే. మిర్రర్ ఒకటి డిస్టర్బ్ చేస్తుంది మనల్ని. 4th గేర్లో ఉన్నాం, 64 అయితే క్రూజ్ చేస్తున్నాం. ఓవరాల్గా స్పీడ్ బ్రేక్ ఎట్లుందో చూద్దాం, సస్పెన్షన్ ఎట్లుందనేది కూడా చెక్ చేయొచ్చు. అంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అయినా కూడా మరీ అంత ఏమైతే తెలియలేదు. అయితే ఈజీ ప్రూఫ్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ టైం రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఓల్డ్ వర్షన్ అయితే 5th గేర్, ఇదైతే 5th గేర్ ఆప్షన్. మన 5th గేర్ వేయడానికి కూడా ఆప్షన్ లేదు. ఇట్లా అంటే చాలా క్రూజ్ వెళ్ళిపోతుంది మరి వెహికల్ అయితే. రెండో గేర్లో కూడా పర్లేదు. టర్నింగ్ రేడియస్ కూడా బాగానే ఉంది వెహికల్ది. స్ట్రైట్గా పోయి మన షోరూమ్ దగ్గర దాకా పోయి KTM షోరూమ్ దగ్గర దాకా పోయి నేనైతే వద్దాం ఒకసారి. ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ వస్తున్నాం, కొంచెం క్రిస్పీ ఉండాల్సింది మేబీ బ్రేక్. ఇంకా చేశారు కాబట్టి సరిపోతుంది. బ్యాక్ ఎట్లుంది, బ్యాక్ కూడా అంత బాగాలేదు. కొంచెం బ్రేక్స్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఇది టెస్ట్ రైడ్ వెహికల్ కాబట్టి అట్లనే ఉండొచ్చు మేబీ, అది కూడా చెప్పలేము. సార్ ఆపుకొని వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్. మొన్న కూడా మొత్తం రికార్డ్ అయినాక రికార్డ్ కాలేదు, ఇది కూడా ఒకసారి చూద్దాం పక్క కప్పుకొని. వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది. తెలిసి చాలా ఏమైనా హిమాలయన్ మంచిగా ఉంది. స్పీడోమీటర్ అయితే ఇట్లుంది, RPM మీటర్, గేర్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఇంజన్, ABS అండ్ RPM మీటర్. అండ్ సేమ్ ఇది హిమాలయన్కి ఇచ్చినట్టే స్విచెస్ అయితే ఇచ్చిండు, హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ ఇండికేటర్స్ అండ్ హారన్. అండ్ దీనికి నాకు తెలిసి ఇది మన మీటర్ని సెట్ చేసుకోవడానికి పింక్. అంతే స్విచెస్ అయితే. ఒకసారి సైడ్ వ్యూ ఎట్లుందో చూద్దాం మొత్తం వెహికల్ అయితే. ఇదైతే దీంట్లో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇది ట్యూబ్ టైర్లు అనమాట. ట్యూబ్లెస్ ఇచ్చుంటే బెటర్ ఉంటుండే, కానీ మనం తీసుకుని ఒకవేళ ఇన్ కేసు ఇది తీసుకుంటే ట్యూబ్లెస్ కన్వర్షన్ అయితే చేయించుకోవాలి. ఇంజన్ వచ్చేసి 450cc ఇంజన్. అండ్ వెహికల్ లెంత్ అయితే అడ్డోవల్ పెద్దగా ఉంది, వీడియోస్లో చూస్తే చిన్నగా కనిపించింది కానీ. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ అయితే. డాష్ ప్లేట్ వేయించిర్రు. అండ్ మన
రేడియేటర్కి గ్రిల్ ఇచ్చింది కానీ అది ప్లాస్టిక్ ఉంది, అది చేంజ్ చేయించుకోవాలి. బ్రేక్స్ ఇంకొంచెం మంచిగా ఇచ్చుంటే పర్వాలేదు, బాగుంటుండే. సస్పెన్షన్ ఓకే, హారన్ ఒకసారి చెక్ చేయాలి. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా బాగానే ఉంది. ఎగ్జాస్ట్ అయితే మస్తు లౌడ్గా ఉంది. అండ్ సస్పెన్షన్ వచ్చేసి కూడా మస్తు ఉంది. అండ్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. ఓవరాల్ అయితే బైక్ బాగానే ఉంది. ఒకసారి అయితే చూద్దాం, మళ్ళీ ఇంకోసారి హైవేలో టాప్ స్పీడ్ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసి అక్కడ ప్రైస్ ఎంత ఉందో మాట్లాడి ఒకసారి కన్సిడర్ చేద్దాం దీన్ని కూడా. 390కి 390 అడ్వెంచర్ ఎక్స్ ఏమో 3,40,000 ఉంది, ఇదేమో 3,60,000 ఉంది. ఒక 20,000 డిఫరెన్స్. కాకపోతే దీన్ని తీసుకుంటే ఏంటంటే ఇంకొక 20,000 ట్యూబ్ టైర్ నుంచి ట్యూబ్లెస్ టైర్ కానీ అయితే కన్వర్షన్ అయితే చేయించుకోవాలి. లేట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా షోరూమ్ వాళ్ళు పెడతారు కాబట్టి ఇట్లా ముంగడికి రంగనాథంపల్లి కమాన్ కామింగ్ అయితే వెళ్ళిపోదాం. సార్ ఎగ్జామ్స్ చూపిస్తాను మీకు ఎంత లౌడ్ ఉందో. వెహికల్ మనకు ఇది పడేస్తుంది ఇట్లా అంతే, ఇంకేం లేదు. అడ్వెంచర్ కాబట్టి ఇది మనకు ఇట్లాంటి ఎంత పెద్దటి అయినా కూడా మనకు పెద్ద ఏర్పడదు ఇట్లాంటి స్పీడ్ బ్రేకర్లు. ఏదో మనం చిన్న గుంతలకి వెళ్ళిపోయినట్టు ఉంది ఫీలింగ్, అంత పెద్ద అయినా కూడా. మంచి పార్ట్ ఏంటంటే మనకు బోత్ సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది, అది గుడ్ పార్ట్ అనుకుంటుంది దీంట్లో. This video does not violate community guidelines. This is an educational documentary created strictly for harm reduction purposes. We do not glorify the use of legal or illegal psychoactive substances and are not responsible for any misuse. Thank you. Stay safe. So top speed ఎంత ఉందో చూద్దాం. దాకానైతే కొట్టిన 135 కొట్టిన తర్వాత ఇక వెహికల్స్ అయితే అటు వచ్చినాయి అన్నమాట. ఈ స్టేట్ పికప్ అయితే ఈ స్టేట్గా తీసుకుంటుంది, ల్యాగ్లో తీసుకుంటుంది పికప్ అయితే. ఇంత ల్యాగ్ లేకుండా తీసుకుంటుంది ఇంజన్. ఓల్డ్ హిమాలయన్తో పోల్చుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే గుడ్ జాబ్ అయితే చేసిర్రు. మనం కూడా ఒకసారి దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. వీడికెళ్ళి పోనీకి ఛాన్స్ ఉందా? ఓహో, వీడికెళ్ళి అయితే లేదు పోవడానికి. అట్టకెళ్ళి ముంగడికెళ్ళి మలుపుకొని అయితే వద్దాం. పికప్ అయితే కాదు, ఇట్లా ఇటు పడేస్తుంది, ఇట్లా ఇన్స్టాంట్గా ఇట్లా వచ్చేస్తుంది, మ్యాగ్ ఇలాగ వస్తుంది ఇన్స్టాంట్గా. మీటర్ కూడా వీడియోస్లో చూస్తే చిన్నగా కొంచెం ఎట్లా ఉండే, కానీ ఇట్లా బయట లుక్ చూసుకున్నట్టయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. టర్నింగ్ రేడియస్ కూడా కేటీఎంతో పోల్చుకుంటే పర్లేదు, బాగానే ఉంది. ఇది ఎంత లెక్క ఉంటుంది చూద్దాం వెహికల్ పోతే. రేపు పోయినట్టు కూడా తెలుసలేదు కదా సస్పెన్షన్. అరే పోయినట్టు కూడా లేదు భయ్యా దీని వెహికల్ పోతుంటే. ఇవి చూద్దాం, కొంచెం పెద్ద ఇది. ఇది కొంచెం కొంచెం ఏర్పడుతుంది తప్పించి పర్లేదు, బాగానే ఉంది. మనం కన్సిడర్ చేయొచ్చు ఈ వెహికల్ని కూడా. ఒకసారి కేటీఎం 390 అడ్వెంచర్ ఎక్స్ ఒకసారి మనం కూడా టెస్ట్ రైడ్ చేయాలి. నడిపించినా కానీ నాకు ఒకసారి మళ్ళీ ఒకసారి టెస్ట్ రైడ్ చేసి ఎక్స్ చూడాలి. నార్మల్ స్టాండర్డ్ వర్షన్లో నడిపిన తప్పించి ఎక్స్ కూడా నడపాలి. ఒకసారి ఎక్స్ తీసుకొని ఓకే ఎక్స్ మనకు నచ్చకపోతే దీని అయితే ఆప్షన్గా పెట్టుకొని దీని అయితే తీసుకోవచ్చు. 20,000కి ఏముంది.
షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన. వెహికల్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, టోటల్గా టెస్ట్ రైడ్ అయితే అయిపోయింది అనమాట వెహికల్ది. నాకైతే నచ్చింది వెహికల్. చూద్దాం ఏమవుతుందో మరి 390 అడ్వెంచర్ ఎక్స్ అవుతుందా, హిమాలయన్ 450 ఎక్స్ అవుతుందా అనేది అయితే చూద్దాం. నాకైతే మస్తు నచ్చింది వెహికల్ అయితే. ఓవరాల్గా అయితే ఈ వెహికల్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ సిఎట్ టైర్స్ ఇచ్చినట్టుంది దీనికి. గ్రిప్ కూడా బాగుంది హై స్పీడ్లలో. స్పోక్ వీల్స్ కదా, మనం ఆఫ్ రోడ్ చేసినా కూడా పెద్ద దీనికైతే ఏం కాదనమాట. రివర్స్ ఇంకొంచెం అడ్జస్టబుల్ ఇచ్చుంటే బాగుంటుండే. అండ్ ఇది కొంచెం పెద్దగా విండ్ షీల్డ్ వచ్చేసి పెద్దగా ఇచ్చుంటే బాగుంటుండే. మిర్రర్స్ ఇంకొంచెం వైడ్ ఇచ్చుంటే బాగుంటుండే. అండ్ స్టాండ్ ప్రీమియం ఉంది కానీ కొంచెం వంగిపోయి ఉంది, అదొకటి. ఫుట్ స్పెక్స్ కూడా కొంచెం ప్రీమియం ఇచ్చేయాల్సి ఉండే. అంతే, మిగతాదంతా ఓవరాల్గా వెహికల్ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. ఒకసారి లోపలికి పోయి వాళ్ళని అడిగి కాస్ట్ ఎంత పడుతుందని అయితే టోటల్గా చెక్ చేసి మనమైతే ప్లాన్ చేద్దాం. మీద అడ్వెంచర్ ఎక్స్ అనేది అయితే స్టాండర్డా మూడిట్లో ఏదో ఒకటి అయితే ఫిక్స్ చేద్దాం. ఇదైతే వైట్ కలరు, ఇంకోటి గోల్డ్ కలర్. ఇలా టాప్ మోడల్ 3,80,000 ఉంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. యా, ఇది వచ్చేసరికి హిమాలయన్ 450లో టాప్ మోడల్ అనమాట. ఇది గోల్డ్ ఎడిషన్. ఈ స్పోక్ వీల్స్ వచ్చేసి గోల్డ్ కలర్లో, అండ్ బ్యాక్ది కూడా గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట. ఇది 3,80,000 ఏమో అని అన్నాడు. ఒకసారి అయితే కొటేషన్ వేయించుకొని అయితే వెళ్ళిపోదాం. అండ్ ఎక్స్ అండ్ స్టాండర్డ్ ఆల్రెడీ నడిపాం కాబట్టి ఒకసారి ఎక్స్ కూడా మనం తీసుకునేది ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి దాన్ని కూడా టెస్ట్ రైడ్ చేసి ఇది అనేది అయితే కన్ఫర్మ్ అవుదాం. ఇదైతే లుక్స్ ఇంకా ప్రీమియంగా ఉంది. ఈ గోల్డెన్ కలరు మనకు తెలిసిన యూట్యూబర్లు కూడా కొంతమంది తీసుకున్నారు. రైడ్ విత్ విజయ్ కానీ, ఐదురు పేజీ కానీ. ఇదే వెహికల్, ఇదే కలర్. మనం కూడా ట్రై చేద్దాం. ఇంకా మెటలే వీటిలో కూడా ప్రీమియం ఉంది. చూద్దాం ఒకసారి. అలా అయితే కొటేషన్ వేయించుకొని చూద్దాం రేట్ ఎంత ఉందనేది అయితే. ఇక ఫైనల్గా మళ్ళీ పోయేటప్పుడు అయితే కలుస్తా. అండ్ ఎంత చెప్పినది అయితే మీకు వీడియోలో లాస్ట్లో చెప్తా. హిమాలయన్ 450లో అయితే టోటల్ 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం నడిపించింది అయితే కాజా బ్రౌన్ అనేది అనమాట. ఇదేమో బ్లూ, అండ్ ఇంకోటి ఏమో హిమాలయన్ స్లాట్ అని ఒకటి ఉంది. అండ్ టాప్ మోడల్ వచ్చేసరికి హ్యాండ్లే బ్లాక్ ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసరికి కామెట్ వైట్ అని. టోటల్ 5 కలర్ ఆప్షన్స్ అయితే హిమాలయన్లో ఉన్నాయి. 2 టాప్ మోడల్, 3 వచ్చేసి లో ఎండ్ మోడల్. కలర్ ఆప్షన్కి వచ్చేసరికి 20,000 డిఫరెంట్ అనమాట, టాప్ ఎండ్కి నార్మల్ దానికి. సరే, ఇప్పుడు మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,89,000 ఉంది. లైఫ్ ట్యాక్స్ 36,670. ఓకే. పిఆర్ చార్జెస్ అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చార్జెస్. దీనిలో ఏంటంటే కంప్లీట్గా రిజిస్ట్రేషన్ పేపర్ షోరూమ్లో అయితే మనకి మేము ఇచ్చే పేపర్స్తో మీరు ఒక స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఫోటో దిగి ఒక సిగ్నేచర్ పెడితే సరిపోతుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ వచ్చేసి 1+4 5 years ఉంటుంది. 1 year ఫుల్ ఇన్సూరెన్స్ +4 థర్డ్ పార్టీ, టోటల్ 5 years వస్తుంది. హైపోతికేషన్ అంటే మనం వెహికల్ ఫినాన్స్ తీసుకుంటే 500 రూపీస్ యాడ్ అవుతుంది. నెట్ క్యాష్ అయితే ఉండదు. హెచ్ఎస్ఆర్పీ అంటే నంబర్ ప్లేట్ చార్జెస్, హై సెక్యూరిటీ రిజర్వ్ ప్లేట్. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నంబర్ ప్లేట్ షోరూమ్కి వస్తుంది. మళ్ళీ ఈడబ్ల్యూఆర్ఎస్ఏ అంటే ఎక్స్టెండెడ్ వ్యారంటీ. ఎక్స్టెండెడ్ వ్యారంటీ అంటే రోడ్ సైడ్ అసిస్టెన్స్. ఇది బంపర్ అంటే మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్, మనకి ఇంజన్ గార్డ్ వస్తుంది. గేర్ అంటే ఏంటంటే మనకి 2,500 వర్తల రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన హ్యాండ్ గ్లౌస్ కానీ, టీ-షర్ట్స్ కానీ, బైక్ టాయ్స్ కానీ మీకు నచ్చిన ఐటమ్ తీసుకోవచ్చు ఏదన్నా. బైక్ కవర్ అంటే మనం వెహికల్ మీద కప్పేది, బాడీ కవర్ వస్తుంది, వాటర్ ప్రూఫ్ కవర్ వస్తుంది. కంప్లీట్గా యాక్సరీస్ కలిపి మనకి 371,780 అవుతుంది ఆన్ రోడ్కి వచ్చేసరికి. ఓకే, కొటేషన్ అయితే నేర్పించాను అనమాట. అండ్ లో ఎండ్ మోడల్ బ్లూ కలర్ ఆప్షన్ తీసుకోవడానికి 3,71,000 ఏమో కాస్ట్ పడుతుంది. ఇక ఇదైతే మన ఓల్డ్ హిమాలయన్ ది బీస్ట్. ఇది కూడా మనం టెస్ట్ రైడ్ చేసినాం ఇంతకుముందు అయితే. ఇప్పటికైతే అక్కడ ఉంది మన వెహికల్, లోపల ఇంకోటి ఉంది. మన వెహికల్ అయితే ఇక్కడ పెట్టేసినాం 125 డేస్ని. ఒకసారి కేటీఎం వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి అనేది, ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 45 days అని చెప్తున్నారు. 45 days అంటే మన బర్త్ వచ్చేసి March 23. అప్పటి వరకు కరెక్ట్ రాదు కాబట్టి ముందే కొంచెం ట్రై చేయాలి. 2-3 రోజుల్లో ఏదో ఒక విషయం మీకు చెప్తానైతే చెప్పినాను అనమాట. చూద్దాం ఏమవుతుంది అనేది. అయితే హిమాలయన్ అవుతుందా లేక కేటీఎం అడ్వెంచర్ ఎక్స్ అవుతుందా అనేది అయితే మహేంద్ర XUV 700 00. టైం వచ్చేసరికి అయితే
12:03 అవుతుంది ప్రజెంట్. చూద్దాం ఎక్కడికి పోదాం అనేది అయితే. అయితే స్టార్ట్ అయిపోయా. ఇదంతా ఎక్కడికైనా పోతే కంటిన్యూ చేస్తా, లేదంటే ఇంటికి వెళ్ళినాక డైరెక్ట్గా ఓవరాల్గా క్లోజ్ చేస్తాను బాగా అయితే. యా సిద్దిపేట లోపలికి అయితే వచ్చేసాం అనమాట. గోల్డెన్ పిజ్జాకి అయితే వెళ్తున్నాం. పిజ్జా తిని కాకుండా అయితే బయటకి వెళ్ళిపోయాం ఇంటికి. తిన్నాం ఫస్ట్ అయితే లోపలికి. టైం వచ్చేసరికి 4:45 అవుతుంది. ఇప్పుడు సిద్దిపేట నుంచి స్టార్ట్ అయినా అనమాట. దౌలతాబాద్కి కొంచెం వర్క్ ఉంది సిద్దిపేటలో. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే సిద్దిపేట నుంచి స్టార్ట్ అయింది. ఇంకో 45 మినిట్స్ లోపు అయితే ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట. టైం వచ్చేసరికి 5:49 అవుతుంది. ఇప్పుడే దౌలతాబాద్కి అయితే రీచ్ అయినా. ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.